వాళ్ళని ఇప్పించే విధంగా, మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకు కావాల్సిన విధంగా మన అవసరాలను వాళ్ళ మేనిఫెస్టోలో పెడితే మనం వాళ్ళకు ఓటు వేద్దాము. వాళ్ళు ఖచ్చితమైన హామీ మనకి ఇవ్వాలి. క్రైస్తవులకు మేము మీ సంఘాలపైన దాడి జరగకుండా మేము చూసుకుంటాం, మేము మీ క్రైస్తవులకు న్యాయం ఉంటాం, మీ చర్చిల దగ్గర మేము సెక్యూరిటీ ఇస్తాం, లేదా మీకు మీ క్రైస్తవులకు హిందువులకు చిచ్చు పెడుతున్న రాబందులను మేము వేటాడుతాము, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉండేలాగా మేము చూసుకుంటాము అనే ఒక నమ్మకాన్ని మాకు కలిగజేయాలి. క్రైస్తవులు చాలామంది వెనుకబడిన వారు, ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది క్రైస్తవులు చేరిలు. వాళ్ళు వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ ప్రభావం బట్టి దేవుని నమ్ముకురు. వాళ్ళు చర్చిల్లో సంఘాల్లో వచ్చి చేరి వాళ్ళు క్రైస్తవులుగా మారడం జరిగింది. అంతే తప్ప ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కానీ దేశంలో బలవంతం మతమార్పిడి చెయ్యరు కూడా. ఒక పార్టీ అధ్యక్షుడు నేను ఒక స్టేట్మెంట్ చూశాను, రాష్ట్రంలో సామూహిక మతమార్పిడి జరుగుతున్నాయని ఒక స్టేట్మెంట్ ఒక అధ్యక్షుడు ఇచ్చాడు.